పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే బ్యాక్ ఎక్స్ వస్తాయి, హెడ్ ఎక్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పబడ్డాయి అన్నమాట. సో దీనికి మనకి వాళ్ళు చెప్పిన చెట్టు ఏంటంటే నల్లతుమ్మ చెట్టు. సో బబుల్ ట్రీ. సో ఈ బబుల్ ట్రీ ఎలా ఉంటుంది అంటే దీంట్లో టానిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బబుల్ గమ్ కూడా బయట ఉంటుంది, గమ్ రెజిన్ ఉంటుంది, దీని నుంచి తీస్తారు. దీంట్లో టానిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టానిన్స్ ఏం చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఎక్కడ వాపు ఉన్నా సరే ఆ వాపును తగ్గించే ప్రాపర్టీస్ ఈ బబుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బబుల్ గమ్ రెజిన్ని దీన్ని ఇన్ జనరల్ ఫుడ్లో కానీ వాటర్లో కలుపుకొని అది మనకి మంచిగా ఉబ్బినాక దాన్ని కన్జ్యూమ్ చేయడం వలన కానీ వాళ్ళకి కానీ బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయడం వలన మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ మనకి వస్తాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే రీనల్ ఫంక్షన్కి ఎలా వస్తుంది అంటే దీనికి కూడా ఈ గమ్ రెజిన్లో కూడా ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి మంచిగా. సో ఆ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉన్నందువలన ఏమన్నా రీనల్ ఫంక్షన్స్ చేంజెస్ అవుతున్నప్పుడు, గ్లోమరులర్ ఫంక్షన్స్ చేంజెస్ అవుతున్నప్పుడు అది రీగ్రోత్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇట్లాంటి పర్ఫెక్ట్గా చెప్పలేదు కానీ ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే రానియకుండా ఈ బబుల్ ట్రీని యూజ్ చేసుకుంటే మంచిది. సో వీటితో బ్రష్ చేస్తూ ఉన్నందువల్ల కొంత జ్యూస్ అనేది బాడీలోకి వెళ్తూ ఉంటుంది. దీనికి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో దీన్ని బ్రషింగ్గా కూడా యూజ్ చేయొచ్చు మనం ఈ ప్లాంట్ని. సో ఇలాంటి ప్రయోజనాలు దీన్ని కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్న బబుల్ వాళ్ళు ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ కానీ వచ్చి ఉంటే సో ఈ ప్లాంట్ని బేసిక్గా చేసుకొని యూజ్ చేయడం వలన వాళ్ళకి వచ్చే రోగాల్ని మనం కొంచెం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.